జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం 8వ అధ్యాయం భగవద్గీతలోకి ప్రవేశించాం. ఈ 8వ అధ్యాయానికి పేరు అక్షర పరబ్రహ్మ యోగ. ఇందులో భగవంతుడు 3 రకాలుగా ఉండేటటువంటి సుకృతులకి వారు కోరుకున్నటువంటి ఆ 3 రకాలైనటువంటి ఫలితాలని ఎలా పొందుతారు, సాధనమేమి, వాళ్ళు ఉపాసన చేయవలసినటువంటి విధానమేమి, ఈ విషయాల్ని ఆయన స్పష్టం చేస్తాడు. దీనికి అక్షర పర బ్రహ్మ యోగము అని పేరు. ఒకటి అక్షరము. అక్షరం అంటే నాశము లేనిది అని అర్థం. పర పెద్దదైనటువంటి, బ్రహ్మ ఆత్మస్వరూపము అని అర్థం. పరబ్రహ్మ గొప్పదైనటువంటి ఆత్మ. అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టాడు దీన్ని. సాధారణంగా ఏదైతే పెద్దదై మిగతా వాటిని క్రమంగా పెంచేది అయి ఉంటుందో దానికి బ్రహ్మ అని పేరు. బృహతి బృంహయతి ఇది బ్రహ్మ. బృహతి అంటే తను పెరిగి ఉండేది, బృంహయతి అంటే పెంచేది అని అర్థం. ఇప్పుడు గింజ ఇంత ఆకారంలో ఉంటుందంటే అది కొంచెం పెరిగి కనిపిస్తోంది మనకి. దాన్ని నేలలో వేస్తే దాంట్లోంచి ఒక పెద్ద మొక్కని పైకి తెస్తోంది. మొక్క పైకి వచ్చేటట్లుగా చేస్తోంది అది. కనుక దానికి కూడా బ్రహ్మ అని పేరు పెట్టచ్చు. అంటే అది పెరిగి ఉంది, తనలోంచి మరొక దాన్ని పెంచుతోంది కూడా, కనుక దానికి బ్రహ్మ అని అంటాం. అయితే ఇలాగా లోకంలో కనిపించే వాటి అన్నిటికీ ఈ బ్రహ్మ అనే పేరు పెట్టరు. ఏదైనా కొన్నిటికి మాత్రం పెడతారు. నశించకుండా ఉండేటటువంటి గొప్పవేవో వాటికి పరబ్రహ్మ అని పేరు, అక్షరములు అని పేరు. మామూలుగా లోకంలో ఉండేవన్నీ నశించేవే కదా. రూపాలు నశిస్తాయి, వాటి పేర్లు నశిస్తాయి, వాటి యొక్క ప్రయోజనాలు కూడా మారిపోతుంటాయి. ప్రతి వస్తువుకి చిన్నది పెద్దది అని తేడా లేదు, అన్నిటికీ కూడా మారుతూ ఉంటాయి. ఈ మారేటటువంటివన్నీ కూడా అక్షరాలే. అంటే రూపాలు పేర్లు మారుతున్నా మూల పదార్థం మారటం లేదు. ప్రకృతి మూల పదార్థం. ఈ మూల పదార్థం మారదు, కానీ దాని యొక్క ఆకారాలు మారుతూ ఉంటాయి. ఏదో మృత్తికేత్యేవ సత్యం అంటుంది ఉపనిషత్తు. మట్టి ఎప్పుడూ మారదయా, కానీ మట్టి ధరించే ఆకారాలు మారుతుంటాయి. ఎట్లా?
మట్టిని బాగా నీళ్ళతో కలిపి చిన్న చిన్న ప్రమిదలు చేయొచ్చు, కొంచెం పెద్దగా ఉండే పాలికలు చేయొచ్చు, కొంచెం నీళ్లు పోసుకునే గ్లాసులు చేయొచ్చు, లేకపోతే నీళ్లు బాగా ఎక్కువగా పెట్టుకోగలిగే కూజాలు లాంటివి తయారు చేయొచ్చు, లేదు వండుకునేటటువంటి కొండలు లాంటివి తయారు చేయొచ్చు, పెద్ద పెద్ద బట్టలు తుక్కునేటటువంటి బాణలు లాంటివి తయారు చేయొచ్చు. మట్టి ఒకటే, కానీ దానికి ఆకారాలు అనేటువంటి రకరకాలుగా మనం కల్పన చేస్తాం. ఆయా ఆకారం పోయిన తర్వాత అది మళ్ళీ విరిగిపోయి పెంకులైపోయి, పెంకులు పొడెమైపోయి, పొడెం మళ్ళీ మట్టి కింద మారిపోతుంది. మట్టి అనేది ఎప్పుడూ ఉంటుంది, అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి వికృతిని పొందుతుంది. వికారము అని అంటారు దాన్ని. సంస్కృతంలో వికారం అంటే మార్పు అని అర్థం. మార్పులైతే చెందుతూ ఉంటుంది, కానీ మూల ద్రవ్యం అని ఉంది కదా మట్టి అనేది, అది మాత్రం ఎప్పుడూ తన యొక్క స్వరూపాన్ని అంటే తనకు ఉండేటటువంటి స్థితిని తను పోగొట్టుకోదు. మృత్వం అది ఇప్పుడు కూడా పోదు దానికి. అది మృత్ అనేది మృత్తుగానే ఉంటుంది ఎప్పుడూ. ఘటం అనేది పోవచ్చు, కూజ అనేది పోవచ్చు, పాలిక పోవచ్చు, ప్రమిద పోవచ్చు, కానీ మృత్తికేత్యేవ సత్యం. ఆ మృత్తికాత్వం ఎప్పుడు పోకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే మిగతా ద్రవ్యాలు కూడా. ఇప్పుడు జలం కూడా అంతే. నీరు ఒకచోట సముద్రంలో ఉంటుంది, అందులో ఉప్పదనాన్ని కాస్త గాలించి అంటే ఫిల్టర్ చేసి తన కిరణాల ప్రభావం చేత అది మేఘం అవుతుంది. మేఘం మళ్ళీ వానగా కురుస్తుంది. కురిసిన వాన నేల మీద కాలవగానో సెలయేళ్ళుగానో సెలవలుగానో లేకపోతే నదులుగానో పారుతాయి. అదే భూమిలోకి వెళ్ళి నూతుల్లో రావచ్చు, లేదు ఇంకా ఎక్కడో మిగతా దాంట్లో అది పైకి తేలచ్చు. అది మనకి తాగేటటువంటి నీరుగా మారచ్చు. ఇన్ని రూపాలు మారినా నీరు నీరుగానే ఉంటుంది. ఆ నీటి యొక్క మొదటి క్వాంటిటీ ఎంత ఉందో అది ఎప్పుడు కూడా నాశనం కాదు, అది ఎప్పుడు అలా ఉంటుందన్నమాట. ఒకనాడు ఆవిరిగా ఉండొచ్చు, ఒకనాడు నేల మీద కనిపించవచ్చు. ఏ ద్రవ్యమైనా అలాంటిదే, అది ఎప్పుడు కూడా అది నిత్యం. అయితే దానికి మూల రూపంలో నిత్యం, వికృతులుగా అనిత్యము అని అంటాం అన్నమాట. ఇప్పుడు మన శరీరాలు కూడా దాంతో తయారైనవే కదా, పంచభూతాలతో తయారయ్యాయి. కానీ పంచభూతాల కింద మళ్ళీ మారిపోతాయి ఒకనాడు. ఇందులో మళ్ళీ మట్టి మట్టిలో కలుస్తుంది, నీరు నీరులో కలుస్తుంది, గాలి గాలిలో, ఆకాశం ఆకాశంలో కలుస్తుంది, తేజస్సు తేజస్సులో కలిసిపోతుంది. ఈ పంచభూతాలు కూడా అలా మారిపోతుంటాయి. వీటన్నిటికీ మూలమైనటువంటి ద్రవ్యానికి ప్రకృతి అని అంటాం మనం. ఈ ప్రకృతి ఎప్పుడు కూడా అక్షరం. ఇది ప్రకృతి కూడా అక్షరమే. ఈ ప్రకృతిలో ఉంటూ ప్రకృతికి మార్పులు కరగడానికి కారణమైనటువంటి కర్మ కలిగిన జీవుడు ఉంటాడే, వాడు దీంట్లో ఉండడం వల్లనే దీంట్లో మార్పులు ఒక్కొక్కటి సంభవిస్తూ ఉంటాయి. తద్వారా వీడికి కర్మను తొలగించుకోవడానికో పెంచుకోవడానికో తోడ్పడుతుంటాయి ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆకారాలన్నీ కూడా. ఈ జీవుడు అనేటువంటి వాడు కూడా వీడు ఎప్పుడు అలానే ఉంటాడు. వాడి స్వరూపంలో మార్పు ఉండదు, వాడి స్వభావాల్లో మార్పులు వస్తాయి. ఒక్కొక్కనాడు వాడు జ్ఞానాన్ని బాగా వాడుకోగలిగేవాడు అవుతాడు, ఒక్కొక్కనాడు అసలు వాడడమే చేతకాని బతుకు రావచ్చు, ఒక్కొక్కనాడు అసలు ఆ జ్ఞానం ఉందో లేదో తెలియకుండా వాడిని తయారు చేసే శరీరాలు రావచ్చు. రకరకాలుగా శరీరాలు ఉంటాయి. సో ఇన్ని రకాల శరీరాల్లోకి మారుతూ ఉండేటటువంటి ఆ జీవుడు కూడా వాడు అక్షరుడే. వీణ్ణి ఇలా తిప్పేటటువంటి తత్వమైన పరమాత్మ కూడా అక్షరుడే. ప్రకృతి అక్షరం, జీవుడు అక్షరం, దేవుడు అక్షరం, ముగ్గురు కూడా అక్షరములే. కానీ ఈ అక్షరాల్లో ఏది ఉత్కృష్టమో, ఏది చాలా గొప్పదో అది తెలియాలి ఇప్పుడు మనకి. ప్రకృతిలో అతి గొప్పది ఏది, జీవుడి యొక్క స్థితిలో అతి గొప్ప స్థితి ఏది, దేవుడి యొక్క స్థితిలో అతి గొప్ప స్థితి ఏది, మూడు తెలియాలి. ఇది అక్షర
పరబ్రహ్మ యోగము. ఏది గొప్పదో తెలిస్తే నువ్వు దాన్ని పొందొచ్చు. ప్రకృతిలో అతి గొప్పదేదో తెలిస్తే ఆ గొప్పదాన్ని నువ్వు సంపాదించవచ్చు. అది తెలియకపోవడం చేత కదా మనం కుక్క శరీరమో, నక్క శరీరమో, పిల్లి శరీరమో, బల్లి శరీరమో పొందుతున్నాం. అలా పొందే పనులు చేస్తున్నాం. వెళ్ళి దాంట్లో పడుతున్నాం, దాంట్లో తిరుగుతున్నాం. మంచి శరీరం ఏదో తెలిస్తే దాన్ని మనం పొందే ప్రయత్నం చేస్తాం కదా. అంచేత అక్షరమైనటువంటి ప్రకృతిలో ఏది పరబ్రహ్మము, ఏది తనకంటే ఉత్తమమైనది లేదు, ఆ ప్రకృతిని గురించి చెప్తాడు ఇప్పుడు మనకి 8వ అధ్యాయంలో. కనుక ఇది అక్షర పరబ్రహ్మం. జీవుడు స్థితులు ఉన్నాయి. జీవుడు అంటే మన స్థితులు కూడా ఉన్నాయి. మన స్థితుల్లో గొప్ప స్థితి ఏది? సుఖంగా ఉంటే గొప్పదండి. ఏమిటి సుఖం? ఎప్పుడు సుఖం? పడుకుంటే సుఖమా? నిద్రపోతే సుఖమా? లేకపోతే ఏమైనా తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. మంచి లడ్డూలు, గులాబ్ జాములు, మైసూర్ పాకులు, జిలేబీలు, తింటూ ఉంటే సుఖమా? ఏది సుఖం? జీవుడికి సుఖకరమైన స్థితి ఏది? లేదండి, బాగా మంచి బ్రహ్మాండంగా 5 అంతస్తులు మేడ కట్టేసి, 10 అంతస్తులు మేడ కట్టేసి, 25 అంతస్తులు మేడ కట్టేసి దాంట్లో ఉండడం సుఖమా? ఏది సుఖం? లేదండి, ఇంతకంటే గొప్ప అద్భుతమైనటువంటి మంచి శరీరం సంపాదించి అందులో మంచి సుఖాలు అది పరబ్రహ్మస్థితి. లేదండి, అసలు ఇవన్నీ కూడా మనకి పరాధీనమైన బతుకులు, దీనికంటే హాయిగా మంచి ఆకాశంలో ఎగరగలిగే, ఇష్టం వచ్చినట్టుగా సంచరించగలిగే ఏ దేవతా శరీరం పొందితే అది పరబ్రహ్మస్థితి జీవుడికి. అంతకంటే ఇంకా గొప్ప స్థితులు ఉన్నాయి. ఈ పైన శరీరాల్లో మానవ శరీరం కంటే కొంచెం క్వాలిఫైడ్, మానవ శరీరం కంటే ఇంకా ఇన్ఫీరియర్ శరీరాలు మనకు తెలుసు. మానవ శరీరం కంటే జంతు శరీరాలు, పక్షి శరీరాలు, చెట్ల శరీరాలు, క్రిమి శరీరాలు, కీటక శరీరాలు, రాయి రప్ప శరీరాలు మంచివి అనంటే ఎంతకంటే మంచిది ఏదో స్వర్గలోకం. స్వర్గలోకం కంటే ఇంకా గొప్ప లోకం ఏదో ఇంద్రలోకం. ఇంద్రలోకం కంటే గొప్ప లోకం బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకం కంటే ఇంకోటి ఏదో గొప్ప లోకం మరొకటి. ఇలాగ ఆ లోకాల్లోకి పోతే అది గొప్ప. జీవుడికి ఎక్కడ అనుకూలము, ఎక్కడ సుఖం, ఎక్కడ వీనికంటే మించింది ఇంకేమీ లేదనిపించగలిగే స్థితి వీనికి తెస్తుందో అదే కదండి అతి ఉత్తమం. అది కదా పరబ్రహ్మస్థితి. కనుక అక్షర రూపుడైనటువంటి జీవుడికి పరబ్రహ్మస్థితి ఏది? ఇది కూడా మనకు తెలియాలి. ఇక 3వది పరమాత్మ. పరమాత్మకి ఆయన పరబ్రహ్మ ఎప్పుడు అవుతాడు? ఆయన వైకుంఠంలో కూర్చున్నప్పుడా, వ్యూహంలో కూర్చున్నప్పుడా, అవతారాలు ఎత్తినప్పుడా, లేదా ఈ ఆత్మ లోపల దాక్కుని కూర్చున్నప్పుడా, లేకపోతే విగ్రహ రూపంలో ఉన్నప్పుడా? 5 కదా భగవంతుడు స్థానాలు అని అంటారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ స్థానాలు. ఏది ఇందులో చాలా పరబ్రహ్మ స్థితి ఇది. అని పరబ్రహ్మ అంటే చాలా గొప్పది స్థితి ఏది? ఆయన కూడా అక్షరుడే. ఈ అక్షరుడికి పరబ్రహ్మ స్థితి ఏది? ఏదండి? అంటే వైకుంఠేతు పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు చించాత్మ. అది పరబ్రహ్మస్థితి. ఒక రకంగా అది దుఃఖం కలవంది అని అంటారు కనుక ఓకే. కానీ అక్కడ కూడా ఆయనకు కూడా ఓ దుఃఖం ఉందండి. అక్కడ కూడా ఆయనకు ఒక కొరత ఉందండి. ఏమిటి ఆ దుఃఖం, ఆ కొరత? అంటే తనకు ఉండేటటువంటి 3 రకాల సంతానాల్లో ఒక సంతానమే తన దగ్గర లేదు. మిగతా 2 తన దగ్గర ఉన్నారు. ముక్తులు ఉన్నారు, నిత్యులు ఉన్నారు, భక్తై భాగవతై సహా. కానీ మనల్ని ఆయనతో పాటు. ఇప్పుడు ఎంతవాడికైనా తన సంతానంలో ఒక సంతానం తనతో పాటు లేదు అని అంటే వాడికి కొరతగానే ఉంటుంది కదండి. 10 మంది పిల్లలు ఉండేవాడికైనా 9 మంది ఉన్నారు కదా అని ఉండదు. దూరంగా ఎవడైనా ఒక్కడు ఉంటే అయ్యో బాబా వాడు కూడా ఉంటే బాగుండే,
ఏదైనా ఒక మంచి పదార్థం తయారు చేసినప్పుడు, మంచి దృశ్యం చూసేటప్పుడు మావాడు కూడా ఉంటే బాగుండేది కదా. పాపం వాడు దూరంగా అయిపోయాడేవాడు, వాడు ఎక్కడికో పోయి తిరుగుతున్నాడే, ఎక్కడో వాడు ఉంటున్నాడే, వాడు కూడా వచ్చి ఇది కాడ చూసి ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుందండి ఉన్న వాళ్ళకి. సో వైకుంఠంలో ఆయనకి కొరతే, సుఖం లేదు. ఇంకా పాలకడలలో చూద్దామంటే ఎప్పుడు సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం. ఇదో పెద్ద ఆఫీస్ అడ్మినిస్ట్రేషను, అదో పెద్ద హెడేకు. ఎవరికి తృప్తి లేదు. పోని పుట్టిస్తే వాడికి పుట్టినవాడికి తృప్తి లేదు, రక్షిస్తున్నానంటే ఆ రక్షించబడేవాడికి తృప్తి లేదు, పోని తీసేస్తా ఇందులోంచి అంటే వాడు పోవడానికి వాడికి తృప్తి లేదు. వాడు ఎవ్వడూ సుఖంగా బతకట్టలేదు. పాపం చచ్చేట్టు 3 పనులు ఆయనే చేస్తున్నాడు అక్కడ. వాసుదేవ ఆ స్థితిలో మూడింటిని కంట్రోల్ చేసుకుంటూ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 3 స్థానాలు పెట్టుకుని, అందులో సంకర్షణ రూపంలో వాడిని ఇక్కడి నుంచి రీసైక్లింగ్ చేసుకుంటూ, ప్రద్యుమ్న రూపంలో చేసిన వాడికి ప్రొటెక్షన్ ఇస్తూ, అనిరుద్ధ రూపంలో మళ్ళీ కొత్త రూపాలను ఇస్తూ ఇవన్నీ పాపం చేస్తున్నాడు. కానీ ముగ్గురికి తృప్తి లేదండి. పుట్టినవాడికి నేను ఇలా వాడు అలా ఎందుకు పుట్టాడు, నేను ఇలా ఎందుకు పుట్టాను, వాడికి ఆ శరీరం ఎందుకు, నాకు ఈ శరీరం ఎందుకు, గొప్పవాడికి అంతే, తక్కువవాడికి అంతే. ఎంత ఉన్నవాడికి తృప్తి లేదు. వీడికి 5 ట్రిలియన్స్ వస్తే 5 ట్రిలియన్స్ తృప్తి లేదు వాడికి, నాకు 3 ట్రిలియన్స్ కావాలంటాడు, 3 ట్రిలియన్ స్థానంలో చేరాలంటాడు. అది ఉన్నవాడికి నేను 2 ట్రిలియన్ స్థానంలో చేరాలంటాడు, అది ఉన్నవాడికి నేను 1 ట్రిలియన్ స్థానంలో చేరాలంటాడు. తృప్తి అనేది ఎవడికి లేదు దీంట్లో. పోనీ అన్నీ బెస్ట్గా ఉన్నాయనుకునే ఆ దేశం వాడికి తృప్తి ఉందంటే వాడికి తృప్తి లేదు. వాడికి ఇంకా వీడిని ఆక్రమించాలి, వాడిని ఆక్రమించాలి, వీడి మధ్య పొదాలు పెట్టాలి, వాడి మధ్య పొదాలు పెట్టాలి వాడికి. పోనీ అంతకంటే ఇంకో గొప్పవాడు ఇంకో దేశం వాడు ఉన్నాడు, పోనీ వాడికి తృప్తి ఉంది అంటే వాడికి తృప్తి లేదు. ఇంకా నా వ్యాపారం ఈ దేశం మీదకి వెళ్ళాలి, ఆ దేశం మీదకి వెళ్ళాలి, వీడిని చుట్టుముట్టాలి, వాడిని చుట్టుముట్టాలి, వాడికి తృప్తి లేదు. ఎన్నున్నా ఎవడికి తృప్తి లేదు. పాపం లేకపోయినా ఏదో ఒకనాడు పోనీ ఏదో ఫలించబోతుందా అని పాపం ఏదో ముసుగులో గుద్దులాట్లాగా ఏదో చీకట్ల బాణాలు వేసినట్టు పాపం ఇంకా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నవాడు. ఇంకా మళ్ళీ సృష్టి స్థితి ప్రళయం, మళ్ళీ సృష్టి స్థితి ప్రళయం, మళ్ళీ మళ్ళీ పునః 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 పాపం పని చేసుకుంటూనే కూర్చున్నాడు. ఆయనకి సుఖం లేదు. ఆయన పరబ్రహ్మస్థితి ఆయనకి లేదు. రైట్, వైకుంఠంలో ఆయనకి లేదు, వ్యూహంలో ఉండే ఆయనకి లేదు. పోనీ అవతారాల్లో ఉందే అంటే పాపం రాముడిగా పుట్టి 11,000 ఏళ్ళున్నా మళ్ళీ ఏదో కష్టపడుతూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. కృష్ణుడిగా పుట్టి తృప్తి ఉందా అంటే మళ్ళీ 125 ఏళ్ళు ఉన్నా మళ్ళీ ఏదో పాప బాధపడుతూ అయ్యో గోవిందేతి యదాక్రందిత కృష్ణమాం రుణం ప్రవృద్ధమివ మే హృదయాన్నాపసర్పతి. నేను ద్రౌపదికి చేయాల్సినంత సుఖం ఇవ్వలేకపోయానే, పాపం ఆవిడకి కష్టం కలిగేట్టు చేశానే అంటూ మనసులో దిగులతోటే వెళ్ళాల్సి వచ్చింది ఆయనకు కూడాను. అవతారాల్లో కూడా తృప్తి అనేది లేదు. పోనీ లోపల కూర్చుని తృప్తి ఉందా అంటే మనకుండే కోరికలతోటి, మనకుండే ఆశలతోటి, మనకుండే దురహంకారాలతోటి పాపం అవన్నీ ఒక్కొక్క అగ్ని సెగలాగా ఆయనకి తగులుతుంటే పాపం ఇన్ని సెగల్ని సహిస్తూ లోపల కూర్చుని పాపంలాగా నిప్పుల్లో పెట్టిన టొమాటోలాగా పాపం ఆయన మనకుండేటిని కోరికలతో లోపల ఉడుకుతూ లేకపోతే మనం పోతాం కనుక మన ఉనికిని ఉంచడం కోసం లోపల కూర్చుని బాధపడుతుంటాడు ఆయన. పోనీ అర్చావతారంగా ఉండే ఆయనకు సుఖంగా ఉందా? ఆయనకి పాపం సుఖం లేదు. ఎందుకని? అర్చకుడికి బుద్ధి ఉంటే వాడు సక్రమంగా చూస్తాడు, లేకపోతే 4 తంతాడు. రుచి ఉంటే ఆరోగ్యం పెడతాడు, లేకపోతే వాడికి ఆరోగ్యం పెట్టు. వాడికి రుచి ఉంటే వాడికి శ్రద్ధ కలిగితే కాసిన 2 చుక్కలు నీళ్ళు పోస్తాడు, స్నానం చేస్తాడు, లేకపోతే స్నానం లేదు, సంధ్య లేదు. ఎవడు ఎప్పుడు ఏ రకంగా తాన్ని ట్రీట్ చేస్తాడో పాపం ఆయనకి తెలియదు. ఆయనకి అక్కడ తృప్తి లేదు. అది కూడా అక్షర పరబ్రహ్మ కాదు. ఆయన అక్షరుడే కానీ పాపం పరబ్రహ్మగా లేడాయన. అంటే అక్షర పరబ్రహ్మ ఎప్పుడు అవుతాడైనా, ఎలా అవుతాడైనా? మనందరినీ విడిపించి మన క్లేశాలన్నీ తీర్చి అక్కడుండే వాళ్ళతో పాటు మనని కూడా
చేర్చుకున్నప్పుడు మాత్రమే అక్షర పరబ్రహ్మ కాగలుగుతాడు, లేకపోతే ఆయన అక్షర పరబ్రహ్మ కాదు. ప్రకృతిలో ఉండేటటువంటిది, ప్రకృతి అక్షరమే, కానీ ఏ రకమైనటువంటి దోషములు లేకుండా ఆయా స్వభావాలతో అది ప్యూర్గా వీడికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అది అక్షర పరబ్రహ్మ అవుతుంది. జీవుడు తనకి ఏ రకమైనటువంటి ఆరోపణలు లేకుండా, ఏ రకమైనటువంటి పైన లేపనాలు లేకుండా తను ప్యూర్గా ఉన్నప్పుడు మాత్రమే తను పరబ్రహ్మ కాగలుగుతాడు. కనుక ప్రకృతి ఎప్పుడు అక్షర పరబ్రహ్మ కాగలుగుతుంది, ప్యూర్గా ఉండగలుగుతుంది. ప్యూర్గా ఉండడం దాని మానాన్ని అది ఉంటే లాభం ఏంటి? మనకు అనుకూలంగా ఉంటేనే దానికి లాభం, లేకపోతే అది ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మనం ఉన్నప్పుడే దాంట్లో మార్పులు, లేకపోతే దానికి మార్పులు ఉండవు. కనుక ప్రకృతి ఎప్పుడు విశుద్ధమై పరబ్రహ్మం అవుతుంది, అది అక్షర పరబ్రహ్మము. జీవుడు ఎప్పుడు పూర్తి ఫ్రీడమ్గా ఉంటాడు అనేది ఏ ఆయన ఆరోపణలు లేకుండా తన స్వరూపాంతను స్వచ్ఛంగా స్పష్టంగా తెలుసుకోగలిగినప్పుడు వీడు అక్షర పరబ్రహ్మ కాగలుగుతాడు. ఆయన పరబ్రహ్మే, ఆయన అక్షరుడే, కానీ ఆయన ఎప్పుడు అక్షర పరబ్రహ్మ కాగలుగుతాడు అనంటే మనలాంటి వాళ్ళని కూడా బాగు చేసుకుని, మనలాంటి వాళ్ళని కూడా సుఖంగా అట్టేపెట్టి, మనలాంటి వాళ్ళని కూడా తనతో పాటు కలుపుకొని, మనకి ఇతరమైనటువంటి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉంచినప్పుడు మాత్రమే, అలా ఉండే మనతో పాటు ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి ఏ క్లేశం లేకుండా ఉంటుంది కనుక, మనకి ఏ క్లేశం లేకుండా ఉంటుంది కనుక, అలా మనని ఉంచగలిగే స్థితి ఆయనకి ఏర్పడితే అప్పుడు ఆయన తనకుండే ఆనందంతో ఏ కొరత లేకుండా హాయిగా ఉండగలుగుతాడు. లేకపోతే చెప్పాం కదా, మనకు 5 స్థానాల్లోనూ ఉన్న 5 స్థానాల్లోనూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కొరతలు ఆయనకు కూడా ఉంటున్నాయి కనుక ఆయన పరబ్రహ్మగా ఆయన ఉండలేడు. ఇవన్నీ కూడా తీర్చి మనని కూడా తనతో పాటు చేర్చుకుని, ఈ ప్రకృతిని మనకు అనుకూలంగా అట్టేపెట్టి తాను మనతో పాటు కలిసి హాయిగా ఆనందిస్తూ ఉండేటప్పుడు మాత్రమే రమతే, లేకపోతే నరమతే, ఆయనకు సుఖమే ఉండదు. ఇలాంటప్పుడైతే ఆయనకు సుఖం ఏర్పడుతుంది. కనుక ఆయన స్వరూపం ఎట్లా ఉంటుంది? ఇది అక్షర పర బ్రహ్మ ఆయనకి. ఇది లభించేది ఎట్లా, ఇది కలిగేది ఎట్లా, ఇది చెప్పడం 8వ అధ్యాయపు తాత్పర్యం. దాన్ని కోరుకోగలిగేటటువంటి స్థితి వీడికి ఏర్పరిచి వీడిని అది కోరేట్టుగా చేస్తే వాడు దాన్ని పొందగలుగుతాడు. అంచేత ఇందులో మనకేం చెప్తాడు? 3 విభాగాలు చేసి మొత్తం మన సుకృతులందరినీ కూడా, అందులో ఐశ్వర్యార్థి ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకుంటే వాడికి మంచిది, కైవల్యార్థి ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏం పొందుతాడు, మోక్షార్థి ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏం పొందుతాడు అంటూ ఒక్కొక్కరికి ఆ విభాగాలు చేసి ఆయా విభాగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమిటి ఎలా పొందుతారో చెప్పడమే 8వ అధ్యాయపు తాత్పర్యం. కనుక ఈ అధ్యాయానికి పేరు అక్షర నశించని పర అతి ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ, అంటే పెరిగి పెంచేటటువంటి తత్వమైనదేదో దాని గురించినటువంటి స్పష్టతని మనకి యోగా కలిగించే అధ్యాయం ఇది. కనుక దీనికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టారు. 8వ అధ్యాయం. ప్రశ్నలు వేశాడు అర్జునుడు. దానికి 7 విషయాలని చెప్పాడు ఆయన. ఏమేమిటి చెప్పాడు ఆయన? 7 విషయాలు. తద్బ్రహ్మ చెప్పాడు, అధ్యాత్మం చెప్పాడు, అధిభూతం చెప్పాడు, అధిదైవం చెప్పాడు, అఖిలం కర్మ చెప్పాడు, అధియజ్ఞము చెప్పాడు, అంత్యకాల స్మృతిని గురించి చెప్పాడు. 7 విషయాలు. అంటే ఈ ముగ్గురికి తెలుసుకోవాల్సినవి మొత్తం 7 విషయాలు. ఇవి తను చెప్పింది.
సరే చెప్పాడు కానీ వాటికి స్పష్టత తనకి ఏమిటో తెలియలేదు. జత కొంచెం వాటిని స్పష్టంగా చెప్పమని వేసిన అర్జునుడి ప్రశ్నకి భగవంతుడిచ్చే సమాధానమే 3వ శ్లోకం దగ్గర నుంచి వాటిని మనం క్రమంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.